8 పెళ్లిళ్ళు చేసినట్టు, భాగవతంతో కలుపుకుంటే 16 పెళ్లిళ్ళు చేసిన అలసట వాళ్ళకున్నది. అయినా ఒక్కరి ముఖము నవ్వు చెందలేదు. ఇంకా నవ్వుతూనే ఇవాళ పొద్దున్నే మా వేణుగారు వచ్చి ఏప్రిల్లో దేవి భాగవతం ఫిక్స్ అయ్యారు. అప్పుడు ఇంకా కొంచెం మంచిగా వాళ్ళు శ్వాస తీసుకుంటున్నారేమో కానీ నన్ను శ్వాసించలేదు. ఆ జగజ్జనని అనుగ్రహం అంటే నిజంగా అమ్మవారే సంకల్పించింది అనుకోండి, రేపే ప్రారంభం మనకేం తెలుసు. కాబట్టి పరమేశ్వరుడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు, ఆ జగజ్జనని ఎప్పుడు అనుకుంటే అప్పుడు దైవకారం జరిగేటట్టు ఇలాంటి ఉత్సాహకరమైనటువంటి శక్తి మీకు నాకు ఇవ్వాలని కోరుతూ, మీ అందరినీ ఈ సందర్భంగా ఎందుకు ఇంత స్థితంగా కూర్చోమని చెప్పాను అంటే, వాస్తవంగా నేను ఒక మాట చెప్పాను. కరీంనగర్లో మొట్టమొదలు భాగవతం వేములవాడలో చెప్పాను, కానీ నేను మర్చిపోయానండి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు పెద్దపల్లిలోనే ఫస్ట్ మా బావగారు రాజేశ్వర చెప్పగారు తనే స్వయంగా ఖర్చులన్నీ భరించి వాళ్ళ అమ్మా నాన్నను ప్రీతి చెందించడం ఆయనే స్వయంగా భాగవత సప్తాహాన్ని ఏర్పాటు చేశారు పెద్దపల్లిలో. అలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆ భాగవతం ప్రబంధం అలా ప్రారంభమై రాజేశుడి దగ్గర నుంచి అలా ప్రవాహంగా మన కరీంనగర్ పట్టణానికి జరిగింది. ఈ కరీంనగర్ జిల్లాలో భాగవతం చెప్పగలిగే అనుగ్రహం కల్పించిన రాజరాజేశ్వరుడి చరణములకు నమస్కరిస్తూ, మీ అందరికీ పరమాత్మ సంపూర్ణమైనటువంటి ఆరోగ్య సంపదనిచ్చి మీ అందరూ ఇంకా ఇంకా దైవ సన్నిధిలో గడపగలిగేటువంటి బుద్ధిని ప్రచోదనం చేసి ఈశ్వరుడు అనుగ్రహం ఇవ్వాలని. నిజంగా మాకేమో ఒక దిక్కు ఆనందం, వచ్చి 7-8 రోజులైంది ఇంకా ఇవాళ ఇంటికి వెళ్తాము అని. కానీ ఇంకో దిక్కు ఇక్కడ ఉన్న భక్తులు మాకు ఉదయంలో ఎలా ఉందంటే, నిజంగా 20 ఏళ్ళు పెంచినటువంటి కూతుర్లు కన్యాదానం చేసి అప్పగిస్తే ఆ తల్లి తండ్రి ఆనందంగానే పెళ్లి చేస్తారు. కానీ బరువైన గుండెతో ఆ కూతురును పంపించలేక పంపినప్పుడు కలిగినటువంటి తీపి బాధ ఉంటుందే, ఆ తీపి బాధ మా హృదయంలో మీ హృదయంలో ఆ బాధ అంతా కలిగిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైనా భగవత్ చర్చలో భగవద్ అనుగ్రహంలో మనమందరం ముందుండి ఇలాగే అనంతమైనటువంటి కార్యక్రమాలు జరపగలిగేటువంటి శక్తియుక్తులు మీకు నాకు ఆ పరమాత్మ ఇవ్వాలని ప్రార్థించడం తప్ప మనం చేయగలిగేది లేదు. కాబట్టి ఈశ్వరానుగ్రహం మళ్ళీ మీ మీద విన్నటువంటి సమస్తమైనటువంటి పిపీల కాది బ్రహ్మపర్యంతం మనం వినేటప్పుడు నిన్న ఒక పిల్లి ఇక్కడి నుంచి పరిగెత్తాం. ఆ పిల్లి కూడా దాక్కుని శివపురాణాన్ని విన్నదో లేదు. అలా ప్రతి జీవరాశులు ఏవేవైతే ఈ గోడ మీద పాకిన బలితో సహా ఏవేవైతే ఆ శివనామ సంకీర్తన విన్నాయో అవన్నీ శివానుగ్రహం పొందాలని మరొక్కసారి పరమాత్మ చరణములకు సాష్టాంగ ప్రణామం చేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన మాకు సంకటం వచ్చింది. ఏం సంకటం అంటే, నెక్స్ట్ దేవీ భాగవతానికి వచ్చినప్పుడు ఎవరింట్లో ఉండాలో అని రాంబాబు గారు పెట్టేశారు, వేణుగారు కూడా పెట్టేశారు. పెద్ది లక్ష్మీనారాయణ గారు వారు మా ఇంట్లోనే ఉండాలని ఆయన, ఇంకా అంతకుముందు ఉన్నటువంటి ఆర్జీలు అలా కింద ఉండనే ఉన్నారు. మహేశ్వరి గారేమి, కైలాసం గారేమి, ఇలా అందరూ పరమాత్మ అందరినీ ఇలాగే ఆత్మభక్తితో ఉంచి అందరూ ప్రేమను మనిషిలో ఉన్నటువంటి పరమాత్మను దర్శించి అందరూ ఆనందముతో ఉండాలని పరమాత్మ చెందాలని మళ్ళీ ప్రార్థన చేస్తూ, ఇందాక రాంబాబు గారు నా దగ్గర వచ్చి ఒక మాట చెప్పమని చెప్పారు. నిజంగా ఆ మాట చెప్పాలని, పరమేశ్వరుడి కళ్యాణం సందర్భంగా మనం నేర్చుకునేటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఒక ఇల్లు ఎప్పుడు ఆనందమయం అవుతుంది, ఇంటికి వచ్చినటువంటి కోడల్ని
అత్త తన కూతురు అని అనుకున్నాడు. అలాగే అత్తగారిని కోడలు నా తల్లి అని అనుకున్నాడు. ఇప్పుడు ఈ కోడలు అలా ఎందుకు అనుకుంటుంది? మనం ఒకరి నుంచి ఏమైతే ఆశిస్తామో ఎదుటివారు కూడా అదే ఆశిస్తారు. ఈయన కూడా మా అమ్మా నాన్నలను అట్లాగే గౌరవించాలి అని ఆ పిల్ల అనుకున్నట్టు ఉభయులు పెద్దవారిని గౌరవించడం, చిన్నవారిని ప్రేమగా చూడడం అన్న ఈ ఒక్క సూత్రాన్ని పట్టుకుంటే ఆ ఇల్లు బృందావనము నందనవనమై ఉంటుంది, సాక్షాత్తు కైలాసమై ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో అందరము పునఃపునః ఎలాంటి పునపక్షములు లేకుండా ఆనంద జీవితం గడపడానికి ఇలా ముందుండి మనమందరం శివతత్వమును వంట పట్టించుకోవాలని మళ్ళీ తెలియజేస్తూ ఇప్పుడు మార్జనం జరుగుతుంది. కలశ జలాన్ని మీ అందరిపైన చల్లడం జరుగుతుంది.